వెలుగు ప్రాజెక్టులో పనిచేస్తున్న యానిమేట్లకు కనీస వేతనం ఇవ్వాలని రాజకీయ వేధింపులు ఆపాలంటూ సిఐటియు డిమాండ్ చేసింది. వెలుగు ప్రాజెక్ట్ వివోఏల సంఘం జిల్లా నాయకురాలు జి బేబీరాణి ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద వందలాది మంది యానిమేటర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బేబీరాణి మాట్లాడుతూ వివోఏలకు కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని 10 లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలని కోరారు. ఎన్నికల ముందు వివోఏలను పర్మనెంట్ చేస్తామన్న చంద్రబాబు ఇప్పుడు మర్చిపోయారని విమర్శించారు. వివోఏల పట్ల రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయని, సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాకినాడ జిల్లా వివోఏలు ఈ రోజు ఇక్కడ ఆందోళన చేస్తా ఉన్నారు. చాలా ఉద్యోగ భద్రత లేదని చెప్పి అభద్రతతోటి ఆందోళనతోటి మానసికంగా కృంగిపోయి వాళ్ళకి ఇక్కడికి వచ్చారు. టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే వివోఏల తొలగింపులు మొదలైనవి. ఇది కరెక్ట్ కాదు. ఎన్నికల ముందేమో మేము ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మీకు యూనిఫామ్ ఇస్తాము, ఐడెంటిటీ కార్డులు ఇస్తాము, ఎన్ని చెప్పి ఈవేళ మీరు ఇంటికి వెళ్ళిపోండి, మా మనుషులు పెట్టుకుంటామని చెప్పి లాగిన్లు వెంటనే ఆపేశారు. వివోఏలను కూడా ఆ రకంగా మీరు ఇంటికి పంపించాలనుకుంటే ఆ ఎమ్మెల్యేకి పెన్షన్ 50,000 ఇస్తున్నారు. కనీసం ఆ 50,000 అవసరం లేదు. అందులో 40,000 అయినా వివోఏకి ఇచ్చి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది. నెలకు పెన్షన్ 40,000 వచ్చేస్తే ఆమె ఇంట్లోనే కూర్చుంటది. ఈ చాకరీ చేయనవసరం లేదు. రాజకీయ వేధింపు తక్షణం ఆపండి, ఐడెంటిటీ కార్డులు ఇవ్వండి, గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వండి, అలాగే వేతనాలు నేరుగా అకౌంట్ లో వేయండి. అపాయింట్మెంట్ ఆర్డర్లతో పాటు ఉద్యోగ భద్రత కల్పించండి. ముందు ఉద్యోగ భద్రత అవసరం. అలాగే ఎన్ని నెలల పెండింగ్ వేతనాలు ఉన్నాయో ఆ వేతనాలన్నీ కూడా వెంటనే ఇవ్వాలి.